Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss సీజన్ 9 అండ్ వీక్ 6 కంప్లీట్ అయిపోయింది. అండ్ వీక్ 7 సంబంధించిన నామినేషన్స్ కూడా హౌస్లో అయిపోయాయి. ఇవాళ మనకు అది లైవ్లో అయితే వస్తుంది అండ్ ఎపిసోడ్లో కూడా వస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అయితే జరిగాయి. అదేంటో చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ నామినేషన్ లిస్ట్ చూశాక మీరు ఎవరు కొట్టేస్తారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో మీరు చూసినట్లు ఇద్దరు కెప్టెన్స్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అయితే సుమన్ ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటాడు, గౌరవ్ అయేషాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇమాన్యుయల్కి అయితే 5గురిని నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది డైరెక్ట్ అండ్ అయేషాకి 2. ఇమాన్యుయల్ కళ్యాణ్, తనుజ, రీతు, దివ్య, రమ్య ఈ 5గురిని అయితే నామినేట్ చేస్తాడు అండ్ అయేషా అయితే సాయి శ్రీనివాస్ అండ్ సంజన వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది ఫస్ట్ ప్రాసెస్. తర్వాత మళ్ళీ సోలోగా వచ్చి ఒక్కొక్కరు నామినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నామినేషన్లో అయేషా రీతుని నామినేట్ చేస్తుంది. అక్కడ ఒక బిగ్ ఫైట్ అవుతుంది అండ్ రీతు అయేషాని నామినేట్ చేస్తుంది. వీళ్ళ మధ్య అయితే బిగ్ ఫైట్ అవుతుంది. ఆ తర్వాత దివ్య అయేషాని నామినేట్ చేస్తుంది. తనుజ ఏమో రమ్యాని నామినేట్ చేస్తుంది. ఈమె కన్ఫెషన్ రూమ్లో చూపించిన వీడియోకి. యాక్చువల్గా అందులో ఎక్కువగా మాధురి ఉంది, కానీ ఈమె రమ్యాని నామినేట్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ అవుతుంది. తర్వాత తనుజ సంజనాని కూడా నామినేట్ చేస్తుంది. వీళ్ళ మధ్య కూడా చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. తర్వాత సంజన తనుజని నామినేట్ చేస్తుంది అండ్ సాయి శ్రీనివాస్ ఏమో కళ్యాణ్ ఏమో సాయి శ్రీనివాస్ని అండ్ సంజనాని నామినేట్ చేస్తాడు. సో ఈ విధంగా అయితే ఒక ప్రాసెస్ కంప్లీట్గా జరిగి చివరికి అయేషాన్ కెప్టెన్స్ అయితే తమ పవర్ ఉపయోగించి నామినేషన్ నుంచి తీసేస్తారు. సో ఓవరాల్గా ఇలా 8 మంది నామినేషన్లోకి వచ్చేసారు. వాళ్ళకు ఒక పోల్ పెట్టాం. దాంట్లో ఎలా ఉంది రిపోర్ట్ అనేటువంటిది ఒక పోల్లో ఇప్పుడు చూస్తాం. అదే నామినేషన్ లిస్ట్లో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఈసారి అయితే టాప్ తనుజ. ఇది ఎక్స్పెక్టెడే. ఆల్రెడీ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది తనుజకి. సో గేమ్ ఎలా ఉన్నా కూడా ఓటేసే ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే వచ్చేసింది. సో నెంబర్ 2లో రీతు ఉంది ఎట్ ప్రజెంట్. చాలా ఎర్లీ ఇది పోల్ మాత్రం. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ అయితే వస్తుంది ఈ వారం నేను అనుకోవడం. ఆ తర్వాత దివ్య. సో దివ్య కూడా ఓటింగ్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇది అఫీషియల్ కాదు, ఇంకా అఫీషియల్ స్టార్ట్ అవ్వలేదు. ఇవాళ లేకపోతే రేపు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సంజన ఉంది. వీళ్ళైతే సేఫ్ ఉండొచ్చు ఈ వారం. తర్వాత రాముకి ఎలాగో డేంజర్ జోన్ ఓటింగ్ అయితే వస్తుంది. అండ్ చివరిలో సాయి శ్రీనివాస్ అండ్ రమ్య ఉన్నారు. ఈసారి అయితే రమ్యకు చాలా 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 డేంజర్ అని చెప్పొచ్చు. ఎలిమినేషన్ జోన్లో డెఫినెట్గా ఉంటుంది రమ్య. సాయి శ్రీనివాస్ కూడా డేంజరే, కానీ అతనికి పవర్ ఉంది కాబట్టి పెద్ద సమస్య అయితే లేదు.